ఆలోచన, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కొంతమంది వ్యక్తులు కడుపు మంటతో మమ్మల్ని వ్యతిరేకించిన, మమ్మల్ని దూషించిన నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇవాళ మీరు చూడండి, చెరువులను, నాలాలను, మూసీలను ఆక్రమించుకున్న పెద్దవాళ్ళను తొలగించి పేదవాళ్లకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ మూసీలో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడం ద్వారా ఇవాళ మన నగరానికి ఒక గొప్ప వరం. నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూసి వచ్చిన. న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ కావచ్చు, లేకపోతే లండన్లో థేమ్ రివర్ కావచ్చు, లేకపోతే సియోల్ నగరంలో ఉన్న రివర్ కావచ్చు, నిన్నగాక మన జపాన్లో నేను చూసి వచ్చిన రివర్ కావచ్చు, దుబాయ్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా అంతెందుకు ఇక్కడ నమో గంగే లేకపోతే సబర్మతి రివర్ గుజరాత్లో ఈరోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం ఢిల్లీలో అంటారు. గుజరాత్ వాళ్ళు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు, ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెప్తే అది గొప్ప మాటగా కొంతమందికి వినిపిస్తుంది. మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా? ప్రపంచానికి మూసీ ఆనాడు 100 సంవత్సరాల క్రితం అద్భుతంగా మూసీని సుందరీకరించాడు నిజాం నవాబు. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన గొప్ప కట్టడాలను చూడండి, ఆ బ్రిడ్జ్లను చూడండి, ఆ నిర్మాణాల సంపద చూడండి. ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్లో వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన బ్రిటిష్ రెసిడెన్సీని చూడండి. ఒక్క గొప్ప మన సంస్కృతిని మనకు అందించిన వీటన్నిటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మనం పునరుద్ధరించుకుంటామంటేనే వీళ్ళకు బాధ అయిపోతుంది, ప్రకృతిని కాపాడతామంటే వీళ్ళకు దుఃఖం వస్తుంది. ఇవాళ చెరువులను కాపాడినా, నాలాలను ఆక్రమణలు తొలగించినా, రోడ్ల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూలగొట్టినా ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది, ప్రకృతిని కాపాడతాం కదా. ఈరోజు మేము మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ళ తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్ చేద్దామని డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటారు. అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటారు.